హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి కిచెన్. ఈరోజు చికెన్ లెగ్ పీస్లు ఫ్రై చేద్దాం. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ చికెన్ పీసులు ఉప్పు కారం అన్నీ కలుపుకొని ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు మీరు అట్టే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకొని అది మునిగేంత వరకు ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక చికెన్ పీసెస్ని కార్న్ఫ్లోర్ వీలైతే శనగపిండి ఆ రెండు కొంచెం దగ్గరగా కలుపుకొని అందులో ఈ చికెన్ లెగ్ పీస్ని కలిపి స్టవ్ ఆన్ చేశాక ఆయిల్ వేడయ్యాక మనం కలిపి ఉంచుకున్న చికెన్ లెగ్ పీసెస్ని అందులో వేయాలి. చాలకపోతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా కొంచెం కలిపి అందులో కార్న్ఫ్లోర్లో కొంచెం కారం, అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలపాలి. మరీ పలుచగా కాకుండా దానికి అంటుకునేలాగా. చాలకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేదా శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ బాగా దగ్గరగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక ఆ చికెన్ పీసెస్ని అందులో బాగా పెట్టి అదంతా దానికి పట్టేలాగా అలా పట్టించి ఆ పీసెస్ని బాగా కాగిన ఆయిల్లో వేయాలి. అలా వేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి బాగా నచ్చితే రోస్ట్గా చేసుకోవచ్చు కూడా, మన ఇష్టం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా చూసుకొని రెండు వైపులా బాగా వేయించాలి. లోపల పీస్ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బెటర్, మునిగేంతలాగా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించాక
ఇలా బాగా వేయించాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా సైడ్కి ప్యాన్ పక్క తీసుకొని వేడివేడిగా దాని మీద లెమను, ఆనియను, కొత్తిమీర ఇవన్నీ గార్నిష్ చేసుకొని కర్రీతోటైనా నార్మల్గా అయినా సరే తిన్నా సరే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ప్లేట్లో తీసుకొని మనకు నచ్చినట్టు గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ, బిర్యానీ, దోశలు, చికెన్ లెగ్ పీస్ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.